హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారు అంటే చాలా గొప్ప గొప్ప పనులు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి పనులు ఉన్నాయి. 77 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రను తిరగరాసి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఇవ్వలేనటువంటి మౌలిక సదుపాయాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మౌలిక సదుపాయాలు స్వతంత్రం వచ్చిన తర్వాత వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు ఇవ్వకుండా ఎవరి పార్టీలు వాళ్ళు ఏ ప్రభుత్వాల వాళ్ళు పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఆయన ఇవ్వటం కోసమే ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్టుగా ఆయన అనిపిస్తుంది. ఆయన ఏం సాధించారు అంటే గిరిజన గ్రామాల్లోకి వెళ్ళి అడగండి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారో చెప్పడం కాదు, చూపిస్తారు. ఎక్కడో ఒక క్రికెటర్ మహిళా క్రికెటరాలు ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొస్తే ఆ ఊరికి ఇప్పటి వరకు రోడ్డు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అప్పటికప్పుడు శాంక్షన్ చేసింది అది చూపిస్తారు. ఒక గిరిజన గ్రామాల్లో అరకులో పాడేరు ఆ ఏరియా మన్యం జిల్లాల్లో అక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ గెలిచిందా లేదా కూటమికి సంబంధించినటువంటి సభ్యులు గెలిచారా అనేది కూడా చూడకుండా వాళ్ళ కష్టాలు తీరుస్తున్నటువంటి ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన చేసినటువంటి పనులు చెప్తారు. చెప్పడం కూడా కాదు, చూపిస్తారు అని చెప్తాను. అలాంటిదే ఇంకొకటి, ఒక గ్రామానికి మీరు చూశారు, అంటే కరెంట్ ఇవ్వటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. 77 సంవత్సరాలు పట్టింది మన భారతదేశానికి. ఒక గ్రామంలో ఒక గిరిజనులకి కరెంట్ ఇవ్వటానికి 77 సంవత్సరాలు పట్టింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తప్ప వాటికి మోక్షం కలగల. కరెంట్ లైన్ వేయటానికి కావచ్చు, అంత డబ్బులు వెచ్చించడానికి కావచ్చు. మీరుండేది 20 మంది అయ్యా, మీకెందుకు చెప్పు, మేము అంత డబ్బులు ఖర్చు పెట్టలేం, ప్రభుత్వం దగ్గర అంత నిధులు లేవనే వాళ్ళే తప్ప వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళలో ఉండేటువంటి ఒక నైపుణ్యాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళ కష్టాలని తీర్చేందుకు ఒక వెలుగునిచ్చారని చెప్పాలి. చదువుకుని ఎంతో ప్రయోజకులయ్యి ఈ దేశానికి సమాజానికి ఎంతో గొప్ప వ్యక్తులుగా మనం వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఒక వీడియో మీకు చూపిస్తాను, పక్కన చూడండి. నీకు మా 15 కుటుంబాలు మేము నీకు రుణపడి ఉంటాము. ఈ లైట్ వెలుగుతుందంటే నీ దయ వల్ల, మా ఇంట్లో కరెంటు ఈ బల్బు వెలుగుతుందంటే నీ దయ వల్ల మేము 15 కుటుంబాలు నీకు రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడనే మాకు దేవుళ్ళ కాపాడి మాకు ఒక లైట్ తెప్పించిన అందువల్ల నీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. కళ్యాణ్ అన్న తల్లి నీకే నీకు మేము నమ్ముకొని ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న ఇది ఎక్కడ అంటే గిరిజన గ్రామాలకి సంబంధించినటువంటి విజయనగరం జిల్లా ఎగువ కొండపాలెం గ్రామానికి కరెంటు సదుపాయాన్ని ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు. వెలుగుని మేము మా జీవితంలో మేము చూస్తామని అనుకోలేదయ్యా. ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో మేము ఇక్కడ ఉన్నామన్నటువంటి గుర్తింపు కూడా ఎవరు ఇవ్వలేదయ్యా. కనీసం మాకు ఓటేయడానికి వచ్చి అడిగినప్పుడైనా మాకు ఈ కష్టాన్ని తీర్చండి అయ్యా అంటే సరే అనేవాళ్ళే తప్ప మా ఊరి నుంచో లేదంటే మా నియోజకవర్గం నుంచే మా కష్టాలు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఎంపీగా పంపిస్తే వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదయ్యా. కానీ మేము అడగకుండానే మాకు వెలుగునిచ్చారు చూడండి అయ్యా, మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, మీకు రుణపడి ఉంటాం అని చెప్పి ఆయన చెప్తుంటే, అరే ఒక లైట్ ఇస్తేనే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎంత ఆనందపడిపోతున్నారు, ఏదో జీవితంలో ఇంతకన్నా గొప్ప విజయం లేదన్నట్టుగానే ఫీల్ అయిపోతున్నారంటే మరి ఇప్పటి వరకు ఎవరు చేయలేదుగా. నిజమే కదా, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది మంత్రులు వచ్చారు, కనీసం చిన్నదే ఒక లైటే కదా ఇవ్వలేకపోయారు. 77 సంవత్సరాల్లో ఎవరు చేయలేకపోయారు. అది పవన్ కళ్యాణ్ గారు చేశారు. వాళ్ళ కష్టాలు నిజంగా ఎవరికి చెప్పుకుంటే తీరతాయో లేదో అనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇంక ఎవరికి చెప్పుకున్నా ఇంక ఇది తీరదరా, వదిలేండిరా, మన జీవితాలు ఇంతే అనుకునేటువంటి ఆ మానసిక క్షోభం అనిపిస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళు అడగకుండానే ఇలా ఎన్నో గ్రామాలకు ఒక ఫోన్లో వీడియో తీసి పెడితే చాలు ఆ సమస్యకి పరిష్కారం చూపించేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను కదా, ఒక లైట్ ఇస్తేనే ఇంత ఆనందపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని కూడా ఈ దేశంలో భాగంగా గుర్తించారు అనేటువంటి ఒక భావన కావచ్చు. రేపు మేము కూడా ఈ వెలుగులో చదువుకునో ఇంకొకటి చేసో ప్రయోజకులు అవ్వటానికి బయటకు వెళ్లేందుకు రోడ్డు వేస్తేనో తాగటానికి మంచినీళ్ళు ఇచ్చి మా ఆరోగ్యాన్ని కాపాడితే ఈ సమాజానికి మేము కూడా ఒక గొప్ప పని చేయటానికి, ఒక గొప్ప చదువులు చదువుకోవటానికి, దాని ద్వారా ఈ దేశానికి సేవ చేయటానికి చాలా మందిని తయారు చేయగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక లైట్తో ఇచ్చారనుకోవాలి. ఒక నమ్మకాన్ని, ఒక హోప్ని వాళ్ళలో నింపారనుకోవాలి. ఏదేమైనా ఇలాంటివి చాలా చూస్తాం.
పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలం, ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటి కొన్ని వందల కార్యక్రమాలు, వేల కార్యక్రమాలు అవుతాయి. ఇప్పటికి వందల కార్యక్రమాలు అయ్యాయి. 5 ఏళ్లలో కొన్ని వేల కార్యక్రమాలు అవుతాయి. ఆ తర్వాత కొన్ని లక్షల కార్యక్రమాలు అవుతాయి. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు.